నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ అలాగే జిల్లా కోర్టు అందరికీ తెలిసే ఉంటుందండి. సో ఈ జిల్లా కోర్టుకి క్వైట్ ఆపోజిట్లోనే మనకి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు జిల్లా కోర్టు. సో జిల్లా కోర్టుకి ఆపోజిట్లోనే మనకి రోడ్డు ఉందండి. సో ఈ రోడ్డుకి జస్ట్ 50 మీటర్స్లోనే మనకి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది. సో మనం మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి రాగానే మనకి నారాయణ జూనియర్ కాలేజ్ అయితే ఉందండి. సో ఈ జూనియర్ కాలేజ్ నుంచి మనం స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేనండి మన ప్రాపర్టీ అనేది. సో మన ప్రాపర్టీ చూసే ముందు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకో నారాయణ జూనియర్ కాలేజ్ పక్కనే మనకి మళ్ళీ నారాయణ స్కూల్ కూడా ఉందండి. సో దానికి ఆపోజిట్లో మనకి మన హాస్పిటల్ అని మంచి ఫేమస్ హాస్పిటల్ అండి నెల్లూరులో. సో ఈ హాస్పిటల్కి ఆపోజిట్లోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. హౌస్ అయితే చూద్దాం పదండి. సో మనం చూసుకోవచ్చు అండి, ఇది హౌస్ అండి. సో మనకి ఇది కంప్లీట్గా ఒక 3 బ్లాక్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ బ్లాక్కి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 డబుల్ బెడ్రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్లో 4 సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే వస్తాయండి. సో ప్రస్తుతానికి మనకి సేల్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఒక పోర్షన్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ పోర్షన్ టోటల్ చూసుకున్నట్లయితే మనకి 12 అంకణాలు వస్తుంది. సో ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 1,50,00,000 చెప్తున్నారండి. సో ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్గా ఉంటుంది. సో రెంటల్ ఇన్కమ్ మనకి ఎవ్రీ మంత్ 25,000 to 30,000 వస్తుంది. సో మీరు రెంటల్ కన్నా ఇవ్వచ్చు, లేదా మీరు ఓన్గా మీ ఓన్ పర్పస్ మీరు కొనుక్కొని ఉండడానికైనా మంచిగా సూట్ అవుతుంది, మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి. సో మనకి హౌస్కి చుట్టుపక్కల కూడా ఆల్మోస్ట్ 10 feet అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం వల్ల మనకి మంచి కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఉందండి. సో మీరు కార్ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఈ ప్రాపర్టీని అయితే మీరు డైరెక్ట్గా ప్రాపర్టీని విజిట్ చేయొచ్చు. దాంతోపాటు ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మీకు కాల్లో షేర్ చేస్తారు. థ్యాంక్ యూ.